ఈరోజు ఒక వాక్య భాగం మేము ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహంతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడు యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వాడు గుడ్డివాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడుగుగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో నేను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసమును స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగం చాలా పరిచయమైనటువంటి వాక్యం, అందరికీ తెలిసినటువంటి వాక్యం, బహుశా సండే స్కూల్లో కూడా ఎక్కువగా బోధించినటువంటి వాక్యం. అయితే ఈ వాక్య భాగాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాలలో, శరీర రీతిగా ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాలలో యేసు ప్రభు వారు అనేక అద్భుతాలు చేశారు, అనేక ఆశ్చర్య కార్యాలు చేశారు. అయితే యేసు ప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయటం ఆశ్చర్యమేమి కాదు, ఆయన చాలా చేశారు. ఈ అద్భుతం అనేది ఎప్పుడు చేయబడిందంటే, ఇక యేసు ప్రభు సిలువకు ఎక్కుతాడు అనగా చివరి క్షణాల్లో, ఒక మాటలో చెప్పాలంటే ఇది ఆఖరి అద్భుతం అని చెప్పాలి, ఆఖరి అద్భుతాల్లో ఒకటని చెప్పాలి. యేసు ప్రభు ఈ అద్భుతాన్ని చేశాడు. యేసు ప్రభు యెరికోలో ఉన్నాడు. యెరికో నుంచి యెరూషలేము పట్టణానికి వెళుతున్నటువంటి ఆ సందర్భంలో జనసమూహం యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి ఆ సమయంలో ఒక కేక యేసు ప్రభు చెవిని పడింది. ఒక ప్రార్థన యేసు ప్రభు చెవిని పడింది. ఒక ఆవేదన యేసు ప్రభు చెవిని పడింది. వెంటనే ఆ ప్రార్థన విన్నటువంటి యేసు ప్రభు నిలిచి ఆ వ్యక్తికి సహాయం చేశాడు. ఆ వ్యక్తి యొక్క జీవితకాల సమస్యను పూర్తిగా తీసివేశాడు. ఈరోజు మీరు అనుకోవచ్చు, ఇక్కడ కూడిన మనందరం కూడా, ఇది మనందరికీ తెలిసిందే కదా, ఇందులో క్రొత్తగా నేర్చుకోవటానికి ఏముంది అని. ఈరోజు అద్భుతం అందరికీ తెలుసు, అద్భుతం పొందిన గుడ్డివాడు అందరికీ తెలుసు, అద్భుతం చేసినటువంటి వ్యక్తి యేసు ప్రభు అందరికీ తెలుసు. కానీ అందరికీ తెలిసిన ఆ యేసు, అందరము విన్నటువంటి ఆ గుడ్డి భిక్షకాడు స్వస్థత పొందినట్లుగా, దీవెన పొందినట్లుగా మనము కూడా పొందాలి అంటే, మనము కూడా ప్రభు యొక్క అద్భుతానికి పాత్రులం కావాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే ఇక్కడ సాధారణంగా ఒక వ్యక్తి పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత ఆయన చుట్టూ ప్రజలు ఉంటారు. మీకు తెలిసిన మాటే, బెల్లం ఉన్న చోట ఈగలు వాళ్తాయి. అలాగే డబ్బున్న వాళ్ళ చుట్టూ బంధువులు వస్తారు, అధికారం ఉన్న చుట్టూ ప్రజలు చేరతారు. యేసు ప్రభు అప్పటికే అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఆ యొక్క శతాధిపతి లాంటి అధికారులు సైతం యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి ఆ ప్రక్రియలో అనేకులు వెంబడిస్తుండగా యేసు ప్రభువే ఆగిపోయాడంటే ఆ వ్యక్తి ఎంత విలువైన వాడో అనే అవగాహన మనకు వస్తుంది. కానీ ఈ ప్రార్థన విని, ఈ మొరను విని, తన ప్రయాణాన్ని ఆపుకొని మరి ఆ వ్యక్తి వైపు తిరిగినప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి కదా. ఆ వ్యక్తి ఎవరు అంటే దేవుని వాక్యం రాయబడింది, అతడు ఒక గుడ్డివాడు మొట్టమొదటిది. రెండవది, అతడు ఒక నిరుపేద. మూడవది, భిక్షాటన చేసే వ్యక్తి. నాలుగవది, హోమ్లెస్, నిరాశ్రయుడైనటువంటి వ్యక్తి. ఐదవది, అతడు అందరిపై ఆధారపడినటువంటి వ్యక్తి. జీవితకాల సమస్య చేత
బాధపడుతున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి అధికారి కాదు, ఈ వ్యక్తి నాయకుడు కాదు, రాజు కాదు. కానీ దేవుని సముఖంలో ఈరోజు ఈ మాట చెప్పడానికి ఎందుకు ఇష్టపడుతుంది తెలుసా? ఇక్కడ కూడిన మనం అనుకోవచ్చు, ఈ లోకంలో మనం చూస్తే చాలామంది పెద్దవాళ్ళు అనేవారు, గొప్పవాళ్ళు అనేవారు, వారు పిలిస్తే పలకాలంటే వారు కూడా అదే స్థాయిలో ఉన్నవారు ఉండాలేమో. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నువ్వు పేదవాడివైనా, నువ్వు దరిద్రుడివైనా, నువ్వు నిరాశ్రయుడివైనా, మనుషుల చేత త్రొక్కబడినా, మనుషుల చేత విడిచిపెట్టబడినా, యేసు అని పిలవగానే నీవు ఎవరివైనా సరే నీ పిలుపుకు స్పందించి నీ జీవిత కాల సమస్యను విడిపించి నీకు పరిష్కారాన్ని చూపించగల ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఇట్ డజంట్ మ్యాటర్ హూ యు ఆర్. నీవెవరు అనే దేవునికి అక్కర్లేదు, అసలు నీ స్థాయి ఏంటో దేవునికి అక్కర్లేదు. అక్కడ ఆ గుడ్డివాడు, ఆ భిక్షగాడు, నిరాశ్రయుడైన వ్యక్తి యేసు అని పిలవగానే పిలిచిన వెంటనే పలికిన ప్రభు అతని సమస్యను పరిష్కరించాడు. ఈరోజు ఇక్కడ చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే, మన స్థితిని బట్టి, మన స్థాయిని బట్టి నాకు ఈ అవకాశం దక్కుతుందా, నేను ఈ స్థాయిలో ఉండగలనా, నాకు సహాయం దొరుకుతుందా, వాళ్ళైతే బాగుండేది, వీళ్ళైతే బాగుండేది మనం అనుకుంటున్నాం. కానీ మన ప్రభు అంటున్నాడు, దేవుడు వ్యక్తిని లక్ష్య పెట్టేవాడు కాదు, కానీ ఎవరు ఆయన దగ్గరకు వస్తే ఎవరినైనా లక్ష్య పెట్టేవాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 5-6 విషయాలు, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. వాట్ మేడ్ బర్తిమయస్ టు రిసీవ్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క స్వస్థత, దేవుని విడుదల పొందటానికి ఈ గుడ్డి భర్తమయ్యి పొందుకోవగల కారణాలు ఏంటో కొన్ని కారణాలు మీకు తెలియజేస్తా. మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే, హీ రికగ్నైజ్డ్ హూ జీసస్ ఈజ్. యేసు ఎవరో తాను గుర్తించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఇంతకీ ఈ భర్తమయ్య ఎవరని చెప్పా మీకు? గుడ్డివాడు కదా. గుడ్డివాడు గుర్తించాలని సాధారణంగా మన కొన్నిసార్లు అడుగుతుంటారు, నేను గుర్తొచ్చానా అంటారు. అనగానే గుర్తుంది కానీ ఎక్కడో వైల్డ్ డ్రీమ్స్ ఎక్కడో గుర్తుందంటాం. కళ్ళు లేనోడి దగ్గరికి వెళ్ళి నేను గుర్తొచ్చానా అని అడిగావు అనుకోండి, ఏమంటాడు? నువ్వు పిచ్చివాడువా అని అడుగుతాడు. అంతే కదా. కళ్ళు లేని వాడికి మనం ఎలా గుర్తుంటాం, మనం ఎలా గుర్తుపట్టాడు కదా. కానీ భర్తమయ్యి యేసు ప్రభువుని గుర్తించాడు. ఎలా గుర్తించాడు యేసు ప్రభువుని? ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. మానవుని జీవితంలో అందరికీ నేత్రాలు ఉంటాయి కదండి. కొంతమంది కళ్ళు లేని వాళ్ళు ఉంటారు. కానీ ఈ కళ్ళు అనేవి భౌతిక పరంగా విజిబుల్ థింగ్స్ చూసేటటువంటి స్థితిని మనకు కలుగు చేస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసిన నేత్రాలు తెలుసా? మన హృదయానికి నేత్రాలు కావాలి. ఈ భిక్షగాడు చూపునకు అంధుడే కానీ తన మనసులో మనోనేత్రములు వెలిగించబడినటువంటి వాడు ఇతడు. అందుకనే యేసును గుర్తించగలిగాడు. ఈరోజు యేసు ఎవరో, యేసు శక్తి ఏంటో, యేసు నీకేం చేయగలడో, యేసు ద్వారా నువ్వేం పొందుకోగలవో నీవు తెలుసుకోవాలంటే నీకు భౌతిక నేత్రాలు మాత్రమే కాదు, నీకు ఆత్మ సంబంధమైన నేత్రాలు కూడా తెరవబడాలి. ఎవరి మనోనేత్రములు తెరవబడతాయో వాళ్ళు యేసును గుర్తించేలాగుంటారు, యేసు సామర్థ్యాన్ని గుర్తించేలాగుంటారు, యేసు యొక్క ప్రేమను గుర్తించేలాగుంటారు. కనుక యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఎన్లైట్మెంట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ ఐస్. మీ యొక్క మనోనేత్రములు వెలిగించబడాలి. ఈ వ్యక్తికి చూపు లేదు, భౌతికంగా అందరికి ఉన్నట్టుగా కళ్ళు లేవు, కానీ ఈ వ్యక్తి యొక్క మనస్సు, మనోనేత్రములు అతనికి వెలిగించబడ్డాయి. అందుకనే తను యేసును చూడగలిగాడు, యేసుని గురించి గ్రహించగలిగాడు. కనుక దేవుని గురించి గ్రహించాలంటే దేవుని శక్తిని గురించి, దేవుని మహిమను గురించి, దేవుని ప్రేమను గురించి, దేవుని ఔన్నత్యాన్ని గురించి గ్రహించగల సామర్థ్యం ఎవరికి ఉంటుందో తెలుసా? ఎవరి మనోనేత్రాలు వెలిగించబడతాయో వారు మాత్రమే ప్రభువుని గురించి వాళ్ళు తెలుసుకోగలిగిన వారిగా ఉంటారని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పిలిచిన పిలుపు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. దావీదు కుమారుడా, ఏమన్నాడండి? దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేక వేశాడు. హీ రియలైజ్, అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 21వ శతాబ్దంలో, నేను ఇజ్రాయెల్ దేశం ఒక 5-6 సంవత్సరాల క్రితం వెళ్ళాను. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఒక ప్రాంతానికి తీసుకెళ్ళారు. ఆ ప్రాంతంలో ఒక పెద్ద గోడ ఉంది. దాన్ని ఏమంటారంటే ఏడ్పుల గోడ అంటారు. అందరూ వారి తలకైన గోడ మీద కొట్టుకుని తల కొట్టుకుంటూ ప్రార్థన చేస్తారు.
నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఆ తల కొట్టుకుంటున్నప్పుడు అందరూ ఏమనుకుంటారు, వారి అవసరాలు చెప్పుకుంటారేమో. కాదండి, వారు దేని కొరకు ప్రార్థన చేస్తుంది తెలుసా? మెస్సయ్య రాక కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు? 21వ శతాబ్దంలో యేసు పూర్వము యేసు తర్వాత అని చెప్పినటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పటికి కూడా చాలామంది యూదులు మెస్సయ్య వచ్చాడు, మన కొరకు ప్రాణం అర్పించాడనే జ్ఞానము లేకుండా ఇంకా యేసు మొదటి రాకడ కొరకు ఎదురు చూసే ప్రజలు ఇంకా ఉన్నారు. ఇంకా మెస్సయ్య కొరకు కనిపెట్టే వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఒక గుడ్డివాడు, నిరాశ్రయుడైన వాడు యేసు తాను ఏమని చెప్తున్నాడు? ఆయన దావీదు కుమారుడు, ఆయన రక్షకుడు, ఆయన వాగ్దానము చేయబడిన మెస్సయ్య అని యేసు ప్రభువును గురించి అతడు జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? అతని మనోనేత్రములు వెలిగించబడ్డాయి. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఈ అనుభవం కావాలి మనకి. దావీదు భక్తుడు కీర్తనకారుడు 119:18 అంటాడు, ప్రభువా నా నేత్రములు తెరవయ్యా, నా కన్నులు తెరువయ్యా అని ప్రార్థన చేయి. ఎందుకని? నీ అద్భుత కార్యాలు చూచినట్లుగా నా నేత్రములను మీరు తెరవండి, నా కళ్ళను మీరు తెరవండి అని ప్రార్థన చేస్తాడు. చాలామంది దేవుని కార్యాలు చూడలేకపోవటానికి, దేవుని అద్భుతాలు అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే మన ఫిజికల్ ఐసే పనిచేస్తున్నాయి తప్ప మన మనోనేత్రాలు వెలిగించబట్ల. మన మనోనేత్రాలు వెలిగించబడనందున మనం ఏమవుతున్నాం? మనం అపవాది తంత్రాలకు లోనవుతున్నాం, అపవాది శక్తికి మనం లోనైపోతున్నాం, లోబడిపోతున్నాం, శోధనలో పడిపోతున్నాం. కానీ మన మనోనేత్రములు వెలిగించబడితే దేవుని కార్యాలు చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు మన దగ్గరే ఉండి మన చుట్టూ ఎత్తుక్కుంటూ ఉంటాం బంగారంలాగా, కానీ మనకు కనపడదు. ఎందుకంటే మన మైండ్ టూ మెనీ థింగ్స్ మీద యాక్టివేట్ అయ్యి ఉంటే మన ప్రక్కనున్న మనకు అది కనిపించదు. ఎక్కడో కాదండి, మనం మాట్లాడుకుంటాం, పని చేసుకుంటాం, ఫోన్ అక్కడే ఉంటుంది, ఫోన్ కోసం వెతుక్కుంటాం. అవునా? నేను మొన్న ఆఫీస్లో చాలా బిజీగా పనులు చేస్తే ఫోన్ చేస్తూ ఫోన్ అక్కడే పెట్టాను. నేను మళ్ళీ ఫోన్ మర్చిపోయిన ఇంట్లోకి వచ్చాను. నేను ఫోన్ మాత్రం అక్కడే ఉంది. నేను వర్క్ చేస్తున్న టేబుల్ మీదే నా ఫైల్ పక్కనే ఉంది ఫోను. కొన్నిసార్లు మనం వెన్ యు ఆర్ టూ బిజీ ఇన్ యువర్ థింగ్స్, నీ మైండ్ పనిచేయదు, నీ శరీరమే పనిచేస్తుంది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుని గురించి అక్కడ రాయబడింది. ఎలీషా సేవకుడికి ఒక దృశ్యం కనపడింది. ఏంటి ఆ దృశ్యం తెలుసా? తన ముందు ఆ దేశపు సైన్యం, శత్రు సైన్యము ఎలీషాను చంపటానికో, ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయడానికో, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా రావడానికో అక్కడ ఒక భయంకరమైనటువంటి శత్రు సేన ఎలీషా యొక్క సేవకునికి కనపడింది. ఎలా చూశాడు ఎలీషా సేవకుడు అంటే, తన కళ్ళు కనబడుతున్నాయి కదా, చక్కగా చూడగలిగాడు. అప్పుడు కొన్నిసార్లు మనం భయపడతామే కాదు, ఇతరులను కూడా భయపెట్టక ట్రై చేస్తాం. అవునండి, అవునా కదా? ఎలీషా సేవకుడు భయపడ్డాడు. భయపడిన వాడు మరలా, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, మనం ఎలా అధిగమించాలి, అట్లా నువ్వు కూడా భయపడమన్నట్టుగా చెప్తున్నాడు. ఎలీషా చూసావా ఎంతమంది వచ్చారో, మన నాశనం చేయడానికి ఎంతమంది వచ్చారో, మనల్ని చంపడానికి ఎంతమంది శత్రువులు వచ్చారో, మనల్ని నాశనం చేయడానికి ఎంతమంది ఉన్నారో చూసావా అంటుంటే ఎలీషా చెప్పిన మాట ఏంటి తెలుసా? ఎలీషా సేవకుని గద్దించి ఎలీషా చెప్తున్న మాట, వాని కన్నులు తెరవమని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలీషా చేసిన ప్రభువా వీని కన్నులను మీరు తెరవండి. తెరవగానే ఎలీషాకు మరొక దృశ్యం కనబడింది. ఏంటి తెలుసా? ఆయన చుట్టూ ఉన్న దేవుని యొక్క దూతల సమూహం కనబడింది, దేవుని పరలోకపు సైన్యం కనబడింది, ఆ శత్రువుల దాటి నుంచి కాపాడే దేవుని దూతల పరివారం కనబడింది. అప్పటి వరకు తన భౌతిక నేత్రాలతో చూచినటువంటి ఎలీషా సేవకుడు శత్రువుల యొక్క సైన్యం మాత్రమే చూచాడు, కానీ మనోనేత్రములు వెలిగించబడినప్పుడు దేవుని పరివారమును చూడగలిగాడు. కనుక మన ముందు శత్రువే కనిపిస్తున్నాడేమో కానీ మనం రక్షించడానికి మన దేవుడు తన దూతల పరివారాన్ని మనకు పంపించాడు. అది ఎవరికి కనిపిస్తుంది? మన మనోనేత్రాలు వెలిగించబడి, మన మనోనేత్రాలు తెరవబడిన వారికి మాత్రమే కనిపిస్తుంది కదా. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలి తెలీదు. దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలి? దేవుని మందిరంలో ఉన్నట్టుగా ఉండరు, దేవుని మందిరంలో చేయాల్సిన పనులు చేయరు, దేవుని మందిరంలో ఉండాల్సిన రీతిలో ఉండరు. కానీ యాకోబు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు దేవుని చేత దర్శించబడిన యాకోబు తన మనోనేత్రములు తెరవబడిన ఆ యాకోబు అంటున్నమాట, ఇది దేవుని మందిరమే తప్ప మరి ఒకటి
కాదు. అందుకేం చేద్దాం అప్పుడు? అందుకేం చేద్దాం? అయితే సార్ నాకేంటి అనలేదండి. యాకోబు ఏం చేసి తెలుసా? తాను పడుకున్నటువంటి రాయిని, తలగడగా చేసుకున్న రాయిని తీసి నూనె పోసి దాన్ని అభిషేకించి, ఇది బేతేలు అని పేరు పెట్టి, ఇది దేవుని మందిరమే తప్ప మరొకటి కాదు, దేవుని నివాసమే తప్ప మరి ఒకటి కాదు, మనోనేత్రములు వెలిగించబడిన వాడు ప్రభువు సన్నిధిని గుర్తిస్తాడు. ప్రభువు సన్నిధిలో ఉండి మనం ఏం చేయాలో అనే అవగాహన కలిగి ఉన్నవాడిగా ఉంటాడు. దేవుని గుడికి వస్తాం, పాట పాడితే చప్పట్లు కొట్టం, ప్రార్థన చేస్తే కళ్ళు మూయం, ప్రార్థన లేకేవించం, ప్రసంగం చెప్తే వినం. ఊరికే మనం ఏమంటాం, ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చేస్తారు కొంతమంది. ఎగ్జిబిషన్కి వెళ్ళి ఏం కొనకుండా వచ్చేస్తే ఎలా ఉంటుంది? పిల్లలు ఏం కొనలేదు డాడీ, ఏం కొనలేదు మమ్మీ అనో లాగుతూ ఉంటారు కదా. మన విండో షాపింగ్ చేసినట్టు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు విండో షాపింగ్ కుదరదు. వాళ్ళకి అప్పడమో పప్పడం ఏదో ఒకటి కనిపెట్టాలి, లేకపోతే మనల్ని వేపేస్తారు ఆ నూనెలో కదా. వాళ్ళని తీసుకెళ్ళామంటే మనకి ఏదో ఒక క్షవరం అయినట్టే, ఖచ్చితంగా వేయాలి. ఏమీ లేకుండా కుదరదు. వచ్చామనుకోండి, ఆ రాత్రి అంతా మనకి ఎగ్జిబిషన్ ఉంటుంది. రాత్రి అంటే ఆ వారం అంతా ఉంటుంది కదండి. కానీ ప్రాబ్లం ఏంటంటే గుడికి వచ్చి కూడా అలాగే వెళ్ళిపోదు. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా, మమ్మీ ఇవాళ గుళ్ళు ఏం జరిగిందంటే, ఏమోరా నాకు తెలియదు, పాస్టర్గా చెప్పి నిద్రపోయాను. ఏం పాట పాడారంటే చప్పట్లు కొడితే గుర్తుంటుంది. ఏ పాట పాడితే గుర్తుంటుంది. ఎన్ని వారాలైనా ఎన్ని నెలలైనా మనకు ఒక పాట రాదు, ఒక ప్రసంగం, ఒక సాక్ష్యం రాదు, ఒక సువార్త చెప్పడం రాదు. ఎందుకంటే మందిరములో ఎలా ఉండాలో మనకు తెలియదు. మన మనోనేత్రములు వెలిగించబడితే నీ ఉన్న ప్రదేశం ఏంటో, ఆ ప్రదేశంలో నీవెలా ఉండాలో నువ్వు గ్రహింపగలిగి ఉంటావు. వాళ్ళు చాలామందికి దేవుని కార్యాల విషయమైనటువంటి శ్రద్ధ, దేవుని కార్యాల్లో నేను ఎలా పాలిభాగస్వామి అనేటువంటి స్పృహ లేకుండా ఉండడం గల కారణం ఏంటంటే, దే ఆర్ వర్షిప్పింగ్ గాడ్ విత్ ఫిజికల్ థింగ్స్. వారు భౌతికమైన వాటి చేత ప్రభువుని ఆరాధిస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో అంటాడు, ఆయనను ఆరాధించువారు, నాకు చెవుడు కొద్దిగా గట్టి చెప్పాలి, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. శరీరంతో కాదండి, కేవలం మనం భౌతిక పరమైనటువంటి వాటితో ఆరాధించడానికి వచ్చేయటం కాదు, ఆత్మతో సత్యముతో ప్రభువుని మనము ఆరాధించాలి. అందుకే ఈ వ్యక్తి ఈ దినమందు మనం చూచినట్లయితే, ఆ గుడ్డివాడు దేవుని అద్భుతం పొందగల మొదటి కారణం ఏంటంటే, హీ రికగ్నైజ్డ్ హూ జీసస్ ఈజ్ అండ్ వాట్ హీ కెన్ డూ ఫర్ అస్. ఆయన ఎవరో, ఆయన మనకి ఏం చేయగలడో తాను మనోనేత్రములు వెలిగించుకున్నందున అతడు గుర్తించగలిగాడు. ఇప్పటికైనా నీకున్న సమస్యను బట్టో, నీకున్న బాధను బట్టో కృంగిపోయేవాడివి కాక, నీ బాధలో నీ ప్రభువు నీకేం చేయగలడో అని తెలుసుకోవాలంటే మూయబడిన నీ మనోనేత్రములు వెలిగించబడాలి, తెరవబడాలి. యూ నీడ్ టు స్టార్ట్ టు సీ ఫ్రమ్ డివైన్ పర్స్పెక్టివ్. దైవికమైనటువంటి నేత్రాల నుంచి, ఆత్మ నేత్రాల నుంచి నీ సమస్యను చూడగలిగితే నీ సమస్యను పరిష్కరించే దేవుడు కనిపిస్తాడు నీకు. శరీర సంబంధమైనటువంటి భక్తిని మనం విడిచి ఆత్మ సంబంధమైన భక్తిని మనం చేసేవారిగా మనం ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, ఈ గుడ్డివాడైనటువంటి భర్తమై అతడు అద్భుతం పొందటానికి, ప్రభు యొక్క కృప పొందడానికి రెండవ కారణం ఏంటంటే, హీ రికగ్నైజ్ ద నీడ్ ఆఫ్ హిస్ లైఫ్. తన జీవితములో తనకి ఏది అవసరమో దానిని గుర్తించాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇవాళ దేవుని మందిరంలో మిమ్మల్ని అందరినీ ప్రభు అడుగుతున్న మాట ఏంటి తెలుసా? మీకేం కావాలి అని అడిగితే మీరేం చెప్తారు? ప్రభువు కూడా జెండు బాంబు బాటిల్ అయిపోయేంతగా చెప్తాం మనం కదా. ఎందుకంటే మన అవసరతలు మామూలు కాదండి. నేను ఎప్పుడో చదువుకున్నప్పుడు కొన్ని గుర్తున్నాయి. అందులో ఒకటి చెప్తాను. ఎకనామిక్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు చెప్పాడు, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అన్నాడు. అంటే మానవుని యొక్క కోరికలు అనంతమట. వాటికి అదుపేమీ ఉండదు. సైకిల్ ఉంటే బండి కావాలి, బండి ఉంటే కారు కావాలి, కారు ఉంటే విమానం కావాలి, విమానం ఉంటే అందులో దూకే పారాషూట్ కావాలి. సో ఇన్ని కోరికలు ఉంటాయి మనకి, మామూలుగా ఉండదు. ప్రభువా నాకు ఇల్లు ఇవ్వట్లేదు, ఇల్లు ఇచ్చిందా దాని డెకరేషన్ ఇచ్చిందా అది ఇది, అసలు మనకి అసలు అవసరతలకు అంతు పంతు అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే మన జీవితానికి అవసరమని ఏమనుకుంటున్నాం? డబ్బు అవసరం, అధికారం అవసరం, పేరు ప్రఖ్యాతలు అవసరం, అవకాశాలు అవసరం, ఆధిక్యతలు అవసరం.
ఇవి మానవ జీవితానికి అవసరమని మనం అనుకున్నాం. కానీ ఈ గుడ్డి భర్తమై తన జీవితంలో మన వంటి వాడిగా కాక తన జీవితానికి ఏది అవసరమో అది కోరుకున్నాడు. అదే ప్రపంచానికి ఒక పాఠంగా చెప్తున్నాడు. మానవ జీవితానికి అవసరం డబ్బు, అధికారము ఇవన్నీ కాదండి. మానవుని జీవితానికి అవసరం ఏంటి తెలుసా? దేవుని కనికరము. ఇంగ్లీష్లో రాసింది, డేవిడ్ సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మర్సీ ఆన్ మీ. నాపై నీవు కరుణకరము చూపించు, కనికరము చూపించు, నన్ను కరుణించు. కనుక ఆ గుడ్డి భర్తమై దేవుని కోరింది ఏంటంటే నన్ను కనికరించు ప్రభు అని కోరాడు. ఈరోజు మానవుని జీవితానికి కావలసింది డబ్బు కాదు, అధికారం కాదు, ప్రాధాన్యత కాదు, ఏదో అధికారంతో వచ్చినటువంటి అంగు కాదు. మానవునికి కావలసింది దేవుని యొక్క కరుణ. ఎవరికి దేవుని కరుణ ఉంటుందో, ఎవరిపై దేవుని కటాక్షం ఉంటుందో వారి జీవితంలో ఏది అవసరమో దేవుడు వారి ప్రతి అవసరతను ఆయన మహదైశ్వర్యం నుంచి ప్రభు వారికి తీరుస్తాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి తీరుస్తాడంటే దేవుడు తన మహదైశ్వర్యం అంటే ఫ్రమ్ ద బ్యాంక్ ఆఫ్ హెవెన్. అవునండి, రిజర్వ్ బ్యాంక్ కాదు, బ్యాంక్ ఆఫ్ అమెరికా కాదు, తన ధన నిధిలో నుంచి మనకు సహాయం చేస్తాడు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ వీఆర్ నాట్ సీకింగ్ ద మెర్సీ ఆఫ్ గాడ్, వీఆర్ సీకింగ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. కానీ వీడికి ఇల్లు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, అందరూ తునీకరించిన బుద్ధి మాత్రం బలంగా ఉంది కదండి. మనకి ఇల్లు ఉంది, ప్రజలు ఉన్నారు, ప్రేమించేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఉండాల్సింది లేదు కదా. ఆ గుడ్డివాడికి ఉండవలసింది పుష్కలంగా ఉంది. వాడు అడుగుతున్నాడు, ప్రభువా నాకు డబ్బు కాదయా కావాల్సింది, నాకు కనికరము. లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. ప్రభు కనికరం మన మీద ఉంటేనండి మనకు కావలసినవన్నీ ప్రభు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థన చేయవలసింది ఏం తెలుసా? ఆ గుడ్డివానితో కలిసి మనం కూడా ప్రభువుని అడగాల్సింది, ప్రభువా నన్ను కరుణించు, నన్ను కనికరించు, నాపై జాలి చూపు ప్రభు అని ప్రభు సన్నిధిలో వేడుకోగలిగినట్లయితే, దేవుని సన్నిధిలో ఆయన కరుణ కొరకు ప్రార్థించిన వారందరికీ ప్రభు చెప్పే మాట ఏంటి తెలుసా? గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్. దేవుడు అసాధ్యమైన కార్యాలు చేస్తాడు. మూయబడిన ప్రతి మార్గాలు తెరుస్తాడు. అసాధ్యం అనుకునే వాటిని సాధ్యపరుస్తాడు. దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు జీవించే పాత్రగా దేవుడు మనల్ని మారుస్తాడు దేవుడు. మూడోదిగా మనం చూసినట్లయితే, ఈ గుడ్డి భర్తమయ్యి దేవుని యొద్ద నుంచి అద్భుతం పొందట గల కారణాలు మొట్టమొదటిది, అతడు మనోనేత్రములను వెలిగించుకున్నాడు. రెండవది, లేదా బాహ్య సంబంధమైన కన్నులతో కాక తన హృదయములో ఉన్నటువంటి మనోనేత్రముల చేత ప్రభువును చూడగలిగాడు. రెండవ, తన జీవితపు అవసరత ఏంటో గుర్తించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మూడో దాంట్లోకి వెళ్ళేది ఒక మాట చెప్తా. బైబిల్లో ఎబ్బేజు అని ఒక వ్యక్తి ఉన్నాడు, గుర్తుంది ఎవరికన్నా మీకు? అతడు కూడా ప్రార్థన చేశాడు. ఏమన్నాడు ప్రార్థన చేశాడు? నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు. ఇంకో మాట అన్నాడు, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయమని ప్రార్థన. హీ రికగ్నైజ్ ద నీడ్ ఆఫ్ హిస్ లైఫ్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవా నీ సన్నిధి నాకు కావాలని కోరుకున్నాడు. భక్తులు దేవుని యొద్ద నుంచి జవాబులు పొందుకున్న వారందరి ప్రార్థనలు ఎలాగున్నాయి? ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచుమని. ఈరోజు మనకి దేవుని యొద్ద నుంచి పరిష్కారం రాకపోవడం గల కారణం ఏంటంటే, మన భోగేచ్ఛలను బట్టి ప్రభు కనికరమును, ప్రభు యొక్క సన్నిధిని కోరుకోకుండా మిగిలినవన్నీ కోరుకుంటున్నాం కనుకనే అవి మనకు దొరకకుండా ఉంటున్నాయి. కానీ ఈరోజు ప్రభువా నీ కనికరము నాకు దయచే, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయమని ప్రభువుని అడగగలిగితే, ఎబ్బేజుకు తోడుగా ఉన్న దేవుడు ఈ గుడ్డి భర్తమైకి సహాయం చేయటానికి ఆగి సహాయం చేసిన దేవుడే. ఆయన కరుణను కోరుకున్న నీపై కూడా ప్రభు కరుణను కుమ్మరిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మూడోదిగా మనం చూసినట్లయితే, ప్రభు అద్భుతాలు మనం పొందుకోవాలంటే మనము ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తున్నాం. హల్లెలూయా. వీ మస్ట్ గో ఫార్వర్డ్. మనం ఎప్పుడు వెనుదిరిగి చూచేవారిగా మనం ఉండకూడదు. ఈ గుడ్డివాడు ప్రభువుని గురించి తెలుసుకున్నాడు. ఆ తెలుసుకొని ప్రభు వెళుతున్న మార్గాన్ని బట్టి కేకలు వేయటం మొదలుపెట్టాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని. అయితే ఈ కేకతో పాటు ఇంకొక కేక కూడా వినపడింది ఆయనకి. ఎవరిది? పక్కనున్నటువంటి
శిష్యులు కావద్దు, పక్కన ఉన్నటువంటి భక్తులు అనండి. పక్కన ఉన్నవారు ఎవరు? భక్తులు. గట్టిగా చెప్పండి, పక్కన ఉన్నవారు ఎవరు? భక్తులు. ఏం చేయాలి? ప్రాబ్లం ఏంటంటే భక్తులందరూ కూడా ఎవరి హడావిడి ఆడితే తప్ప ఇంకోటి అవసరం ఉంటే ఆయన మాత్రం పట్టించుకోరు మనోళ్ళు. అది ఎక్కడ మా బయట కాదు, మన గుళ్ళో కూడా ఉంటుంది అదే ప్రాబ్లం, మన చర్చిలో కూడా అదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవడెలా పోయినా మనకు అనవసరం, మన పని మనకు అయిపోతే చాలు. గుళ్ళోకి వచ్చాడు, పక్షవాతం ఉంది, వాడికి రోగం ఉంది, వాడి కొరకు ప్రార్థన చేద్దాం, పోనీ తెలుసుకున్నా, అవన్నీ మనకు అక్కర్లా. గుడికి వచ్చామా, ప్రభు బల తీసుకున్నామా, కానుకేసామా, ఏసు రక్తం చేయి, ఏం చేస్తావు చేయి, నిలిపోవటం అంతే తప్ప మనకి ఎవరి గురించి మనకి ఇంకా అక్కర్లా. మనకి ఏ పని ఉండదే, మనకి బ్రహ్మాండంగా వెళ్ళి స్పీడ్కి వెళ్ళిపోతాం, ఎప్పుడు రోజు తినేదేగా. కానీ మనం ఎవరితో మాట్లాడం. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా కనుక ఆసక్తిగా వచ్చి ఏదైనా మనం మాట్లాడాలంటే కనుక ముందు వెళ్ళకూడదు, అలాగా మాట్లాడకూడదు. అలాగా ఎవరు ఆపేది ఎవరు? భక్తులు. చెప్పండి, ఎవరు? ప్రభువును కోరుకుంటున్నాడు, ప్రభువు దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. తన సమస్యను తెలుసుకుని యేసు సహాయం చేయగలడని విశ్వాసంతో అతను కేకలు వేస్తుంటే అతన్ని తీసుకొని ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళవలసింది బదులుగా వాళ్ళు ఏం చేస్తారు? అరవక, ఆయన డిస్టర్బ్ చేయదు. అసలు ప్రభువు పని ఆయన బాగు చేయటం, కానీ ప్రభువు దగ్గరికి వెళ్లకుండా ఆపేదెవరు? వీళ్ళే. ఊరకుండమని అతన్ని నిమ్మలపరచడానికి ప్రయత్నం చేశారట. దే ట్రై టు సైలెన్స్ ద ప్రేయర్ ఆఫ్ దట్ బ్లైండ్ మ్యాన్. ఆ గుడ్డివాని యొక్క ప్రార్థనను ఆపి ప్రభు సహాయం కోరకుండా అతన్ని ఆటంకపరచడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. కానీ అద్భుతం ఏంటి తెలుసా? ఆపే కొద్దీ అరుస్తూ ఉన్నాడు, ఆపే కొద్దీ యేసయ్యా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు కరుణించు కరుణించమని అతని ప్రార్థన ఆగలేదు. కొంతమంది గుళ్ళకి వచ్చేవాళ్ళు భలే పాడు చేస్తారు. లాట్ ఆఫ్ పీపుల్ స్టాప్ దేర్ జర్నీ జస్ట్ బికాస్ సంబడి క్రిటిసైజ్డ్. ఎవరో వాళ్ళు విమర్శించారు కదా అని విమర్శించకూడదు. ఇంకోటి ఏంటంటే విమర్శిస్తున్నారు కదా అని మనం ఆగిపోకూడదు. ఈ గుడ్డివాడు మనకు చెప్పే పాఠం ఏంటి తెలుసా? ఎవరో మన గురించి ఏదో అంటున్నారు, ఎవరో మనకేదో చెప్తున్నారని ప్రభువు దగ్గర నుంచి మనం ఆగిపోవటానికి వీళ్ళ, మనం ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాట పాడుతూ, నేను సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. కానీ ఒక్కటి తిడితే గుడి మానేస్తాం, ఒక్కడు కోప్పడితే గుడి మానేస్తాం, మనకి ఏదైనా వ్యతిరేకంగా జరిగితే గుడి మానేస్తాం, అలుగుతాం. చాలాసార్లు మనం దేవునికి దూరం అవడం గల కారణం ఏంటి తెలుసా? ఎవరో ఒకళ్ళ కారణం అవుతారు. నువ్వు దేవుని కోసం వస్తున్నావు, ఎవరో ఒకళ్ళ కోసం వస్తున్నావా? దేవుని కొరకు వచ్చినప్పుడు ఆయన వైపు మాత్రమే మనము చూడాలి. లాట్ ఆఫ్ టైమ్స్ యూ ఫేస్ డిస్కరేజ్మెంట్. కొన్నిసార్లు నిరాశ కలుగుతుంది, కొన్నిసార్లు ఆలస్యాలు కలుగుతుంటాయి, ప్రజల గురించి భయము, ఇవన్నీ కూడా మనకు ఆటంకాలే, ఇవన్నీ కూడా మనకు అవరోధాలే. ఆ గుడ్డివానికి విమర్శ ఎదురైంది, ఆపేవారు ఎదురయ్యారు, అణగద్రొక్కేవారు ఎదురయ్యారు. కానీ వాటన్నిటిని జయించి వాటిని పట్టించుకోకుండా తన అవసరత ఏదైతే ఉందో, తాను ఏది గుర్తించాడో, తన పరిష్కారం యేసయ్య దగ్గర నుంచి వస్తుందని గుర్తించిన వ్యక్తి ఆగక తన ప్రార్థన కొనసాగించాడు, అద్భుతాన్ని పొందుకున్నాడు. ఎప్పుడు కూడా మన జీవితాల్లో వెనుకంజ వేయొద్దండి. నువ్వు చేసే ప్రార్థన కొంతమంది నచ్చుండకపోవచ్చు, కానీ నీ మనోనేత్రములు వెలిగించబడి నీ సమస్యకు పరిష్కారం దేవుడే అని గ్రహించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ఎంతమంది ఆటంకపరిచినా నీవు ఆటంకానికి ఆగిపోతే నువ్వు భక్తిలో ముందుకెళ్ళవు, ప్రభు ఆశీర్వాదం పొందలేవు. కానీ ఆటంకాలు, అవరోధాలు జయించి ప్రభు సన్నిధికి రాగలిగితే నీ జీవితంలో అద్భుతమైన జవాబును పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. చూసిన ఆయన నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం. గుడ్డి భర్తమయ్యే జీవితం ద్వారా మాతో మాట్లాడిన ప్రభువా, మా మనోనేత్రములు వెలిగించండి, విశ్వాసం దగ్గర క్రియలు దయచేయండి, మాలో రూపాంతర అనుభవం దయచేయండి అయ్యా. నేను వెంబడించే మనసు ఇవ్వండి తండ్రి, ముందుకు సాగే కృప దయచేయండి. వాక్యం విన్నమే వాక్యానుకూలంగా జీవించే కృప ఇవ్వండి, నిన్ను ఆరాధించిన మహిమపరిచే కృప దయచేయండి. నీ వాక్యం విన్న ప్రతి వారి హృదయంలో నీ వాక్యమును భద్రపరుచుకొని దీవెన పొందే కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.